నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% మించకుండా సిఫార్సును చేసింది. ఇక డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు కూడా చేయనుంది. వచ్చే నెల 11, 14, 17న ఎలక్షన్స్ జరుగుతాయని సమాచారం. ఈ నెల 24న హైకోర్టు విచారణకు ముందే అటు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. అయితే ఈ నెల 24 లేదా 25న ఈ షెడ్యూల్ ప్రకటించేందుకు అటు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే సిద్దమైంది. ఇక 12,733 పంచాయతీ, 1,12,288 వార్డుల్లో డిసెంబర్ 16 వరకు 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు కూడా చేస్తుంది. అయితే ఇదే అంశం గురించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఈ అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. మన స్టూడియోలో ప్రస్తుతం ఈబీసీ జాతీయ అధ్యక్షులు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. నాతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి జితేందర్ గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై అటు డెడికేషన్ కమిషన్ నివేదిక కూడా సమర్పించింది. ఇంకా రిజర్వేషన్లకు ఆల్రెడీ 50% ఈ క్యాప్ దాటద్దని ఒక నిబంధన ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ కసరత్తులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ దిశగా అడుగులైతే వేస్తుంది. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఈ విషయంలో ఏం చేయబోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? అంటే మేడం, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో చేయాల్సిన పనిది. ఎందుకంటే ప్రభుత్వాలు వాస్తవాల మీద పనిచేయాలి. రాజకీయ పార్టీలు ఏంటంటే నిజాలను ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉండే రాజకీయ పార్టీలు. ఎందుకంటే రాష్ట్ర సమగ్రత అనేది కుంటుపడ్డటువంటి పరిస్థితులల్లో ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలనుకోవడం మనం అంటే రాష్ట్రాన్ని దృష్టి ఆలోచన చేస్తే ఇది మంచి నిర్ణయంగానే చెప్పొచ్చు. ఎందుకంటే 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో నిధులు రావాల్సిన నిధులు ఏదైతే గ్రామ పంచాయతీలకు రావాలనో ఆ నిధులు ఆగిపోయినాయి. దానివల్ల గ్రామాలలో కనీసం వీధి దీపాలు కూడా వేయలేనటువంటి పరిస్థితిలో గ్రామాలు ఉన్నాయి. పరిశుభ్రం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఇది ఎప్పుడో తీసుకోవాల్సిన చర్య ఒకటి. ఇక రెండవ విషయానికి వస్తే ఈ రిజర్వేషన్ల విషయం వల్ల మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని అంటే అది లోతుగా చర్చించినప్పుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక గత్యంతరం లేదు. కానీ రాజకీయంగా ఆలోచించినప్పుడు వాళ్ళ విధానంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము రిజర్వేషన్లు ఇస్తాం 42% అని చెప్పడం, దాన్ని ఆసరా చేసుకొని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ గాని బీజేపీ గాని దాన్ని అమలు చేయాలని పట్టుబట్టడం, ఈ పరంపరలో కొనసాగుతున్నటువంటి ఈ క్రమంలో ఈనాడు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడ్డది. అయినా కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వం అంటే రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వంగా మారుతుంది ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం యథార్థంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉండే. అంటే ఈ ప్రజలకు భ్రమలు కల్పించి వాళ్ళను సందిగ్ధంలో నెట్టి ఈ కాలాన్ని కాలయాపన చేయకుండా ఉండాల్సి ఉండే అనేది నా ఆలోచన. అంటే ఇటు ప్రభుత్వం పరంగా గానీ అంటే కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, అది బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు. ఈ 3 పార్టీలు కూడా అదేమైనటువంటి క్రీడ ఆడుకున్నాయి. ఏది తెలంగాణ సమాజంలో అసలు అమలుగా అంది చట్టబద్ధంగా లేనిది, ధర్మబద్ధంగా లేనిది ఇది అమలు చేస్తామని ఒక దిక్కునంగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం, ఇది అమలు చేయాలని బీజేపీ పార్టీ మాట్లాడడం, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం, ఇది విరుద్ధం. ఎందుకు చెప్తున్నంటే ఎప్పుడైనా కూడా ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి పోరాటంలో మీరు గమనించండి మేడం, శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎంపారికల్ డేటా చేయాల్సి ఉండే రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈనాడు మాట్లాడేటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఎంపారికల్ డేటా చేయమని ఎవరు అంటలేరు. ఈ డెడికేషన్ కమిషన్ నివేదిక కంటే ముందల ఎంపారికల్ డేటా చేయాలి. ఈ ఎంపారికల్ డేటా చేయమని ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడతలేదు. నెంబర్ 1. పోనీ రాజకీయ పార్టీ అంటే మాట్లాడతలేదు, ఓట్ల కొరకు భ్రమలు కల్పించే విధంగా. మరి కుల సంఘాలన్నా మాట్లాడాలి కదా. అసలు ఎంపారికల్ ఎవరు బీసీలు, ఎవరు అర్హత, ఎవరు అనర్హులు, అసలు ఇవి ఎవరికి రిజర్వేషన్లు అందాలి, ఎంత శాతం అందాలి, ఏ కులాలు రిజర్వేషన్లకు వస్తాయి, ఏ కులాలు రిజర్వేషన్లకు రావు అనేది ఎంపారికల్ డాటా. ఇది సేకరించమని గాని
ఇది ప్రజల ముందు ఉంచమని గాని ఈ దిశగా ప్రభుత్వం పనిచేయాలని గాని ఏ బీసీ సంఘాలు కూడా ఇప్పటి వరకు కొట్లాడతలేవు. అంటే ఒకటి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది కదా బీసీ. మేడం ఇక్కడ నేను అందుకనే వాస్తవాలు చెప్పదలుచుకున్నా, రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. డెడికేషన్ కమిషన్ ఏమి ఇచ్చింది మేడం? కులాల వారి జనాభా ఇచ్చింది. ఇక్కడ కులాల జనాభా వేరు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనకబడిన తరగతులు వేరు. కులాల జనాభా తోటి నువ్వు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు మేడం. ఆర్టికల్ 16 ఫలితం ఉందని, ప్రయోజనం ఉందని వర్గానికి ప్రాతినిధ్యం కల్పించమన్నాడు. కల్పించమన్నప్పుడు మరి ఏ వర్గానికి ఫలితం పొందలేదు, ఏ వర్గానికి ప్రయోజనం అందలేదు, ఏ వర్గానికి రిజర్వేషన్లు అవసరం? ఇప్పుడు అది పేర్కొనాలి కదా. ఇప్పటి వరకు చూడండి మీ లెక్క ప్రకారం సరే మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్లు ఉండాలి కరెక్టే, కానీ మీరు అంటుంది ఏంటి అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఉండకూడదు అంటున్నారా? మీ పాయింట్ ఒకసారి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మేడం, అది 42, 50, 46 లేకపోతే ఎంత అనేది నిర్దేశించేది ఎవరి చేతులు ఉండదు మేడం. కేవలం ఎంపారికల్ డేటా కలెక్ట్ చేసినప్పుడు, రిజర్వేషన్ల కరువుల జాబితాను తీసినప్పుడు, అది ప్రజల ముందు ఉంచినప్పుడే ఆ నిఘంటువు తేలుతుంది. కాబట్టి ఎవరు కూడా చెప్పడానికి లేదు. ఊరికనే ఒక సంఖ్యను తయారు చేసుకొని ఆ సంఖ్యను ప్రజల ముందుకు ఉంచి, లేదా ఈ సంఖ్య మేము రిజర్వేషన్లు అంటే అది ఎవరి చేతులు లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగం వల్ల ఒకటే ఉన్నది మేడం, ఇప్పుడు ఆర్థికంగా రిజర్వేషన్లు కూడా కాదు, ఇది సామాజిక వెనుకబాటు మీద ఇచ్చే రిజర్వేషన్లు. ఇప్పుడు 2 రకాల రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు బీసీలకు గానీ, ఎస్సీలకు గానీ, ఎస్టీలకు గానీ వాళ్ళ ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇచ్చి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే, రాజ్యాంగ రక్షణ కవచం ఇస్తే, బీసీలకు కూడా సామాజిక వెనుకబాటు మీదనే రిజర్వేషన్లు ఇచ్చారు. మరి ఈ సామాజిక వెనుకబాటు అంటే ఎవరికి ఉంది, ఏ కులాలకు ఉంది, అది తేల్చాలి కదా. ఇప్పుడు నిరంతరం అనునిత్యం ఒకే కులాలు, ఒకే కుటుంబాలు, ఒకే వర్గాలు ఏకస్వామ్యంగా రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నప్పుడు ఎట్లా మరి సమగ్రంగా అభివృద్ధి ఎట్లా చెందుతారు? ఇప్పటి వరకు చూడండి మేడం, ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని సమావేశాలు పెట్టినా, ఎన్ని ధర్నాలు చేసినా, రాజకీయ పార్టీలు గాని లేదా బీసీ సంఘాలు, మహామేధావులు అనుకునే వాళ్ళు గాని ఇప్పటి వరకు సంచార జాతుల గురించి మాట్లాడుతున్నారా మేడం? ఎంబీసీల గురించి మాట్లాడుతున్నారా? మరి ఎందుకు మాట్లాడతలేరు? అసలు రిజర్వేషన్లు అనేదే అసలు ఆ ప్రక్రియ రావడానికి కారణమే ఎంబీసీలు, సంచార జాతులు, ఈ కులాలు ఉండబట్టి ఆ రిజర్వేషన్ల ఫలితం అనేది అది సాధ్యమవుతుంది. అటువంటిప్పుడు ఎవరికి రిజర్వేషన్లు అవసరం వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అది ఎట్లా చెల్లుబాటు అయితే చెప్పండి. అంటే ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయట్లేదు. నేనేంటంటే వాస్తవాలు చెప్తున్నా. ఇటు రాజకీయ పార్టీలు కూడా భ్రమలు కల్పిస్తున్నాయి. అదే విధంగా ఈ కుల సంఘాలు కూడా వాస్తవాలు చెప్పట్లేదు. ఒక్కరు కూడా అడుగుతలేరు మాకు ఇంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎందుకు ఇయ్యరు, ఇవ్వకపోతే ఖబర్దారు అది ఇదని అంటారు. కానీ మాలో ఉన్నటువంటి రిజర్వేషన్ల శాతం తేల్చండి, తర్వాత మాలో ఉన్నటువంటి అర్హులకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాలో ఉన్న ఎంబీసీలకు ఇవ్వండి, మాలో ఉన్న సంచార జాతులకు ఇవ్వండి, మాలో ఉన్న వికలాంగులకు ఇవ్వండి అని ఎందుకు అడుగుతలేరు అంటున్నా. అంటే ఇదంతా మభ్య పెట్టే ప్రక్రియ అని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, కనుక్కుందామండి. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. దేవి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జితేందర్ గారు, సో విన్నారు ఏదైతే మన ఈబీసీ నేషనల్ లీడర్ మన రవీందర్ రెడ్డి గారి వర్షన్ పూర్తిగా విన్నారు. సో ఏదైనప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్ని రిజర్వేషన్లు కలుపుకున్నా 50% రిజర్వేషన్ ఆ క్యాప్ అయితే దాటొద్దు అని చెప్పేసి నిబంధన ఉంది. అండ్ మీరు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ లెక్కన మళ్ళా ఒకటి వచ్చే నెల 11, 14, 17 ఎలక్షన్స్ నిర్వహించే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వినిపిస్తున్నాయి. సో ఏ లెక్కన చూసినా ఈ రిజర్వేషన్ల అమలుతోని మీరు వెళ్తారా, ఏ రకంగా వెళ్తారు అనే చాలా ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అండ్ ఇందాక రవీందర్ రెడ్డి గారి ప్రశ్నలకు కూడా ఈ ఎంపెరికల్ డాటా గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు అనే ప్రశ్నలకి ఏం చెప్తారు? నమస్కారం అండి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది, సుదీర్ఘంగా పరిపాలించింది, ఎందుకు చేయలేదని క్వశ్చన్ వస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇంతకుముందు కూడా చెప్పిండ్రు మేము చేయలేకపోయినాం, ఇప్పుడు చేస్తామని. అదే విధంగా కామారెడ్డిలో మీటింగ్ పెట్టి బీసీ గర్జన పెట్టి 42% ఇస్తామని చెప్పాము. ఇప్పుడు దాదాపుగా 75 సంవత్సరాలు వచ్చిందండి. ఎస్సీ ఎస్టీలకేమో రాజ్యాంగ పరంగా వాళ్లకు చట్టసభలలో అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో
మరి ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ అనేది ఉండాలనే సంకల్పంతో నాడు మొదలు పెట్టిండ్రు. అనేక సమస్యలు జరిగినాయి. ఒక టైంలో రామారావు గారు ఉన్నప్పుడు 35% ఇచ్చారు. దాన్ని మరి కేసీఆర్ వరకు వచ్చే వరకు 23% అయిపోయింది. ఇట్లా రకరకాలుగా జరగడంతో బీసీలు అనేది ఎస్సీ ఎస్టీలకు అయినటువంటి హీనమైన జాతులలో కూడా బీసీలు ఉన్నారు. ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా సంచార జాతులు, రకరకాల జాతులు ఉన్నాయి. వారికి న్యాయం చేయాలనే ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభ పెట్టి 42% ఇస్తే బాగుంటదనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉందండి. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రయత్నం చేయలేకపోయారు. అది ఎందుకు చేయలేదు అనేది అది వాళ్ళ దానికి వదిలేస్తాం. ఎందుకంటే ఆ రోజు దాదాపుగా 27% ఉన్న దాన్ని మరి కోర్టులో ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని 23%కి దిగొట్టేసింది దాన్ని. ఎందుకంటే ఆ రోజు 10 సంవత్సరాలు కొంత అవకాశం ఉండే కేసీఆర్ గారికి చేయాల్సింది. ఎందుకు అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండే. మరి ఇక్కడ కూడా చాలా మంది బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. మరి ఇప్పటికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఉన్నారు. మరి ఎందుకు చేయట్లేదో అర్థం కాదు. కనీసం ప్రాంతీయ భావన, ప్రాంతీయ భక్తి, రాష్ట్రం కోసము పక్క రాష్ట్రం చూసి నేర్చుకోవాలండి. మనం పక్క రాష్ట్రంలో చూడు ఎంత వాళ్ళకు రాష్ట్రంలో ఈ రోజు విభజన హామీలు ఎన్నో తెచ్చుకుంటున్నారు. అటు పోలవరం గాని జాతీయ ప్రాజెక్టు కేసీఆర్ గారు ఒక్కటైనా ఒకటి తెచ్చుకోలేకపోయారు. 10 సంవత్సరాలు పరిపాలిస్తే కేంద్రం నుంచి విభజన హామీలు కూడా తెచ్చుకోలేకపోయారు. మరి ఆ రోజు కేసీఆర్ గారు మన ఉన్నటువంటి మోడీ గారితో అనేకమైనటువంటి సన్నిహిత సంబంధాలు ఉండే. ఇప్పుడు ప్రాంతీయం మీద రాష్ట్రాన్ని విడగొట్టడానికి పెద్ద ఎత్తున కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. ఓబీసీల మీద, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు కేసీఆర్ గారు ఈ విషయంపై మోడీ గారితో చర్చించి 10 సంవత్సరాలు అప్పుడు మరి 14 నుంచి మొదలు పెడితే 23 వరకు ఇద్దరు పరిపాలించినప్పుడు అవకాశం ఉంది, ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండే. మరి ఆ రోజు మోడీ గారిని ఒప్పించి ఆ 9th షెడ్యూల్ ఏదో పెట్టించి చేయాలనే సంకల్పం ఉంటే చేయాల్సిన అవసరం ఉండే. మరి ఆ రోజు జితేందర్ గారు ఈ విషయాలన్నీ మనం ముందు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది మీరు. సో బీఆర్ఎస్ గురించి పక్కన పెడితే దాని గురించి మనం మాట్లాడదాం. కానీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు 9th షెడ్యూల్లో పొందుపరచాలన్న రూల్ మీకు తెలిసి ఈ రకంగా అన్నారా, లేదా తెలియక అన్నారా? అసలు ఏ రకంగా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు ఏ రకంగా వెళ్తారు? రిజర్వేషన్లతో వెళ్తారా, లేదంటే పాత పద్ధతిలోనే వెళ్తారా? ఒకవేళ పాత పద్ధతిలో వెళ్తే మీరు డిక్లరేషన్లు ఇచ్చిన హామీలు ఫెయిల్ అయినట్లే కదా. ఇప్పుడు ఇక్కడ ఏంది మేడం, ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే గ్రామాలు, ఇంతకుముందు రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా గ్రామ పంచాయతీలలో డైరెక్ట్ సెంటర్ నుంచి నిధులు, కేంద్రం నుంచి నిధులు వస్తేనే నడుస్తుంది అది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదానికి రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. 6-7% కూడా ఇవ్వలేరు ఇక్కడ నాకు తెలిసి. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే ఒక ప్రయత్నం చేసినాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి అనగానే వర్గాలని ముందుకు తీసుకురావాలి, బీసీలని రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకురావాలని ఒక సంకల్పంతో మేము అనుకున్న తర్వాత ఈ రోజు ఇప్పుడు ఆర్డినెన్స్లు తీసుకురాగలిగినాము, జీవోలు తీసుకురాగలిగినాము, అదే విధంగా రాష్ట్రపతి పంపగలిగినాము. మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు కోర్టులు కొంత అబ్జెక్షన్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రజా పరిపాలన కుంటుపడి ఇప్పుడు వచ్చేటువంటి 3,000 కోట్ల రూపాయలు ప్రణాళిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నుంచి రాలేకపోయినాయి. ఈ రోజు రవీంద్ర గారు చెప్పినట్టుగా లైట్లు కూడా లేవు అక్కడ. ఎందుకంటే డబ్బులు లేక గ్రామ పంచాయతీ నిర్వీర్యమవుతున్నాయి. గ్రామ పంచాయతీలు సరిగా ఉన్నప్పుడే దేశం బాగుంటది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి జరుగుతుంది. ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఆపుకుంటే సెంటర్ నుంచి రావాల్సినటువంటి, ఎందుకంటే వాళ్ళేం పుణ్యానికి ఇవ్వట్లేదు, రాష్ట్రం నుంచి పోయే ఫండే రిటర్న్ ఇస్తా ఉంటారు. కాబట్టి ఆ వాటిని కోల్పోవడం ఎందుకని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ మనకి ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్, వాటి విషయంలో పోరాటం చేయాలన్నట్టుగా ఒక సంకల్పం ఉంది మా పార్టీది. బీసీల కోసం చేయాలి, ముందుకు పోవాలనే సంకల్పంతో ఇంత ఇప్పుడు డెడికేషన్ కమిటీ. మీరిచ్చిన రిజర్వేషన్ల హామీలు విషయం గురించి పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది కదా. ఎలక్షన్స్ ని మీరు ఆపేశారు. ఇప్పుడు 20 సంవత్సరం డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు చేయలేదు, ఎందుకు మా అధికారం, ఇప్పుడు డెవలప్మెంట్ కోల్పోతున్నాం కదా అని చెప్పేసి ఇందాక రవీందర్ గారు కూడా అదే పాయింట్ అన్నారు కదా.
అదే ఇప్పుడు పట్టణాలు కాదండి, గ్రామాలు. ఎందుకంటే పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉంటాయి, మున్సిపాలిటీలో ట్యాక్సులు వస్తాయి, డబ్బులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు గ్రామాలలో మనకు రావాల్సింది ఏంటంటే కేంద్రం నుంచే నిధులు అత్యధికంగా వస్తాయి. మనం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువ శాతం ఇస్తుంది. కాబట్టి దాని విషయంలోనే ఆలోచన చేసి ప్రభుత్వం ఎలక్షన్స్ పెట్టాలనే ఆలోచనకు ముందుకు పోతున్నది. 2 సంవత్సరాలు ఎందుకు డిలే టైం తీసుకున్నారు? అదేదో ముందే పెడితే నిధులు వచ్చేవి కదా. ఇప్పుడు ప్రయత్నం చేయడం అనేది తప్పు లేదండి, ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు అందరు కలిసి వచ్చిండ్రు, ఇంకా మన అసెంబ్లీలో తీర్మానాలు చేసిండ్రు, ఆర్డినెన్స్లు తీసుకొచ్చిండ్రు, 3 చట్టాలు తెచ్చిండ్రు, ఆర్డినెన్స్లు తెచ్చిండ్రు, ప్రయత్నం చేసినాం. ఈ రోజు కోర్టు అనేది కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నది కాబట్టి దాన్ని ఆపే పరిస్థితులు లేకుండా పోతున్నాం. కాబట్టి ఎందుకంటే ఇది ఎలక్షన్ గుర్తులు కమిషన్ ఏంటంటే పార్టీ పరంగా గుర్తుల మీద పోటీ చేయదు కాదు, ఇప్పుడు ఇండివిజువల్ గా చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికోసం ఎలక్షన్ చేస్తే బాగుంటది అన్నట్టు ఒక ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సరే అండి, నేను వస్తాను జితేందర్ గారు. ఎస్ దేవిప్రసాద్ గారు, సో విన్నారు, అటు జితేందర్ గారు ఏం చెప్పారో విన్నారు, అండ్ రవీందర్ రెడ్డి గారు కొన్ని పాయింట్స్ అయితే లేవనెత్తారు. మెయిన్ అసలు డాటా తీసుకోవడంలో గతంలో అటు ఈ బీఆర్ఎస్ కూడా ఇదే విషయం నొక్కి చెప్తూనే ఉంది. రిజర్వేషన్ల అంశంలో కూడా పూర్తిగా తప్పుల తడకగా ఉంది. అన్ని కంప్లీట్ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టే తప్పు, అసలు కొన్ని డేస్ లోనే ఇచ్చేసారు, ఇది ఎట్లా పాసిబుల్ అవుతుందని బీఆర్ఎస్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తింది. సో ఇప్పుడు వచ్చే నెల ఎలక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా మనకు లీక్లు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఏం చేయబోతుంది బీఆర్ఎస్ ఈ విషయంలో? వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ తో వెళ్తుందా? రిజర్వేషన్ 50% క్యాప్ దాటకుండా ఏం చేస్తారు? మీకు ఏ రకంగా ఈ విషయంలో అబ్జెక్షన్స్ ఉన్నాయి? నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి 42% మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 42% ఎట్లా తీసుకురావాలి, ఎట్లా బీసీలకు అందించాలనేటువంటి ఒక గురుతరమైన బాధ్యత ఉన్నటువంటి పార్టీ. గత ప్రభుత్వాలు చేసినాయి, ఇంకో ప్రభుత్వం కేంద్రం చేసింది, ఇవన్నీ పక్కన పెట్టి మీరు 42% అనే దగ్గరనే ఒక శాస్త్రీయ ప్రాతిపదిక లేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, అసలు ఉన్న జనాభా ఎంత, దానికి మీరు 42 అని మీ మైండ్ లో ఏదొస్తే అది పెట్టడం కాదు కదండి. ఇప్పుడు 56% బీసీలు ఉన్నారు, ఇలా 56% అని వాళ్ళు లెక్కలు తీశారు. దాని మీద అనేక మంది పార్టీలు కాదండి, ఇలా బీజేపీ గాని బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ ఈ పార్టీలను వదిలిపెట్టి సుదీర్ఘకాలం బీసీల కోసం సామాజిక ఉద్యమాల కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు కూడా జరుగుతున్నటువంటి తతంగాన్ని చాలా తీవ్రంగా పరిగణించారు. ఎందుకంటే బీసీల జనాభా తగ్గింది, ఎందుకు తగ్గాల్సినటువంటి అవసరం వచ్చింది, ఈ మొత్తం ప్రాసెస్ లో కూడా అనేక వైలేషన్స్ జరిగినాయి అనేటువంటి విషయాన్ని అనేక మంది చెప్పారు. అయినప్పటికీ కూడా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలి, ఎందుకంటే ఇంతకాలం ఏ పార్టీలు కూడా సరైనటువంటి రీతిలో చర్యలు తీసుకోలేదనేటువంటి ఆక్రోశం, ఆవేదన ఇలా బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇటువంటి సందర్భంలో శాసనసభలో 42% కేంద్రానికి పంపడానికి చట్టాలు చేస్తే దానికి అందరం కూడా ఆమోదించిన క్రమంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంది, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ బిల్లును సాధించడానికి మనం అందరం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయాలి, షెడ్యూల్ సాధించడానికి అని చెప్పి వాళ్ళు చెప్పారు. దీని మొదటి నుంచి కూడా న్యాయ నిపుణులు కానీ, బీసీల కోసం ఈశ్వరయ్య లాంటి వాళ్ళు కానీ, చిరంజీవులు లాంటి వాళ్ళు కానీ, కృష్ణయ్య లాంటి వాళ్ళు కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది ఆర్డినెన్స్లతో జీవోలతో దీనికి సాధ్యం కాదని చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, డెఫినెట్ గా వీటితో మేము సాధిస్తాం, మేము ఇచ్చి తీరుతాం, మీరందరూ కూడా ఏదో మాకు కట్టబెడుతున్నారు అడ్డం అనేటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం మాట్లాడింది. కానీ జరిగింది ఏందండి, ఇవాళ 42% రిజర్వేషన్ లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ చేసే ఉద్దేశం లేదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏమైంది, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలంటే మళ్ళీ గణన జరగాలి, జరిగిన గణన తప్పని కేంద్ర ప్రభుత్వమే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 42% రిజర్వేషన్లు అనేటువంటివి రాజ్యాంగ పరంగా వచ్చేటువంటి అవకాశం లేదని తేటతెల్లమైపోయి ఇప్పుడు జరగాల్సినటువంటి అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదలే చెప్పింది, ఒకవేళ ఇది కాకుండా మేము 42% ఇస్తామని. అది సరైనది కాదు కదా. ఇవాళ ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి ఇవాళ ఆ కొంత శాతం ఉన్నది కాబట్టే, వాళ్ళకు అవసరమైనటువంటి ప్రాతిపాదిక ఉన్నది కాబట్టే వాళ్ళ హక్కుగా ఇవాళ అనేక మంది పార్లమెంట్ లోను చట్టసభల్లోనూ వస్తున్నారు, స్థానిక సంస్థల్లోనూ రావడం వల్లే ఇవాళ ఆ గొంతు పెగులుతా ఉంది, లేకుంటే వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికైనా
కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఇదేమో సర్పంచ్లకు బీ ఫామ్లు ఉండవండి, అందరికీ తెలిసినటువంటి అంశమే. రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం కనుక ఇది కేవలం రిజర్వేషన్లు అయితే ఉంటాయి కదండి. మరి మీరు ఎట్లా ఇస్తారు? బీసీలకు ఏమి ఇస్తారు, ఎస్సీలకు వాళ్ళు ఇస్తారు అనుకోండి 50% రిజర్వేషన్లు ఏదో ఒక పార్టీ ఇస్తుంది. అక్కడే బీసీలు పెట్టాలని ఏముంటదండి? అక్కడ ఎవరైతే ఆ గ్రామానికి అత్యున్నతమైనటువంటి సేవలు అందించిన వాళ్ళు, ఆ ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరినో ఒకరు వేరే ఒకరు తెచ్చి పెడితే ఇక బీసీలు రాజకీయంగా ఎదుర్కోలేరు, రాజకీయంగా వాళ్ళకి కాదని చెప్పేటువంటి ఒక కుటీల ప్రయత్నం కూడా జరిగేటువంటి అవకాశం. కాబట్టి ఇలా రాజ్యాంగం ద్వారానే, రాజ్యాంగబద్ధం ద్వారానే ఈ రిజర్వేషన్లు సాధించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇలా 3,000 కోట్ల రూపాయలు నిధులు వచ్చేటివి ఆగిపోతాయి. గ్రామాలలో పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా పడకేసిపోయినాయి. ఇలా ట్రాక్టర్లలో డీజిల్ పోసే నాతం లేడు. పంచాయతీ కార్యదర్శులు ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు అప్పులు తెచ్చి డీజిల్ పోసి ఇలా బండ్లు నడిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ 3,000 కోట్ల రూపాయల కోసం ఇలా డెఫినెట్ గా ప్రభుత్వం ఏదో ఒకటి చేయాల్సిన. ఒకటి దేవిప్రసాద్ గారు, ఇందాక జితేందర్ గారు ఒక మాట అన్నారు, అసలు బీసీలకు సంబంధించి ఇంత చిత్తశుద్ధి, ఇంత ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతుంది కపట ప్రేమ ఎందుకు? గతంలో మోదీతోని బీఆర్ఎస్ కి మంచి సత్సంబంధాలే ఉన్నాయి కదా, మరి మీరు అనుకుంటే మీరు ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి ఆయన ఇందాక జితేందర్ గారు మిమ్మల్ని అడిగారు. ఇప్పుడు జితేందర్ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఒకసారి రేవంత్ రెడ్డి గారి తన అంతరంగాన్ని ఆవిష్కరించినటువంటి వీడియో చూడమనండి. వారే 1.5 గంట పాటు రకరకాల మాధ్యమాలు ఇచ్చింది. మోదీ అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేస్తాడు, మేము ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఉన్నాం. గతంలో కేసీఆర్ గిల్లి కజ్జాలు పెట్టుకున్నాడు కనుకనే ఈ రాష్ట్రానికి సరైనటువంటి నిధులు రాలేదు. మేము చాలా ప్రేమపూర్వకంగా ఉంటున్నాం, హంబులుగా ఉంటున్నాం, కలిసిపోతున్నాం, మాకు నిధులు వస్తాయని విశ్వాసాన్ని ప్రకటించింది రేవంత్ రెడ్డి గారండి. నేను ఏమంటున్నా, అట్లా ఒక్క నిమిషమే మారిపోతుందా అండి? మేము గతంలో కేసీఆర్ అడగలేదు, ఫండ్స్ రాలేదు అని చెప్పారు కదా, వీళ్ళు పోయి అడిగితే ఏమొచ్చింది? శాసనసభలో ఏం చెప్పిండ్రు? గాలిలో గుడ్డు వచ్చిందని మరి వాళ్ళే చెప్పినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. అంటే ఇవాళ కేంద్ర వైఖరి మీద సరైనటువంటి రీతిలో ఫైట్ చేయనటువంటి నేపథ్యంలో ఇతర పార్టీల మీద దాన్ని తోసేసి ఈ నాటకం ఆడడం అనేటువంటిది కాంగ్రెస్ కరెక్ట్ కాదు. ఇలా కేంద్రం నుంచి రావాల్సిన. ఒక్క నిమిషం మీరు మాట్లాడండి, నేను అడ్డురాను, మీరు ఏమైనా మాట్లాడిన తర్వాత. నేనేమంటున్నా, కేంద్రాన్ని నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాల కోసం అందరం కలిసి కొట్లాడదాం. ఇది ఒక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మేము ఏదైనా తప్పులు చేసినాం అనుకోండి, ఆ తప్పులు మీరు చేయాలన్నా? నేను స్టేట్ అవేగా అడుగుతున్నా. మేము ఏదైనా ఏదో ఒక తప్పు చేసినాం, ఆ తప్పును మీరు రిపీట్ చేస్తారా? ఆ తప్పును సవరించి మీరు ముందుకు పోతారా? కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్ ఏం తగ్గించలేదండి. ఆ రోజు ఇదే వచ్చింది. కోర్టుకు పోయిండు, హైకోర్టుకు పోయినాం, సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత కూడా రిజర్వేషన్లు 50% గ్యాప్ తోనే ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి సవరించిపోయినాం. ఇవాళ మీరు ఇవాళ సవరించకుండా ఉండే ఎన్నికలకు చూద్దాం ఈ రిజర్వేషన్లతో. కాబట్టి ఇవాళ మాకు రాజ్యాంగం అక్కర్లేదు, ఎవరక్కర్లేదు, అంత మేమే అనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇవాళ రిజర్వేషన్ల కోసం ఇవాళ అగ్రవర్ణాలలో కూడా అనేక మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటలేరా? బీసీలలో అనేక జాతులు, ఇంతకుముందు రవీందర్ రెడ్డి గారు నేను చివరి వచ్చినప్పుడు ఇందా కొన్ని జాతులు అయితే వార్డు మెంబర్ కానటువంటి జాతులు కూడా ఇవాళ బీసీలలో ఉన్నాయండి. మరి వాటికి సంబంధించినటువంటి అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? పార్టీలుగా మనం రాజకీయపరమైన విమర్శన చేసుకుందాం. ఇలా క్షేత్ర స్థాయిలో అనగదొక్కినటువంటి అనగారిన వర్గాలకు న్యాయం జరగడానికి ఏం చేద్దామో ఆలోచిద్దాం. రాజకీయాలు మాట్లాడతాం, అవన్నీ చేద్దామని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక నిమిషం అండి రవీందర్ గారు, ఏంటి మీ సబ్మిషన్? నేనేమంటున్నానంటే, దేవిప్రసాద్ అన్న గారు ఒక ఉద్యమ నాయకుడు. తర్వాత అతను నేను చాలా వరకు ఏంటంటే వాస్తవాలే ప్రజలకు తెలియజెప్తాడనేది నాకు ఒక భావన ఉంది. అటువంటి వ్యక్తి కూడా ఏమంటుండంటే, ఇప్పుడు 9th షెడ్యూల్ అనేది బ్రహ్మ పదార్థం లాగా మాట్లాడుతున్నాడు అన్న. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అంతకుముందు ప్రస్తుతించి జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ, అదేవిధంగా చిరంజీవులు కానీ, వీరందరూ కూడా వారు 9th షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నారు. మొదటి నుంచి 9th షెడ్యూల్లో చేరిస్తే ఇది అమలయ్యేది,
అట్లా కాకుండా రేవంత్ రెడ్డి ఒక తప్పిదం చేసిండు అనేది మాట్లాడుతున్నాడు. అంటే నేను ఇక్కడ రేవంత్ రెడ్డిని ఏదో ఎన్కేసుకు రావడం లేదు అన్నను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, కానీ అన్న లాంటి వ్యక్తులు కూడా వాస్తవాలు తెలంగాణ సమాజానికి చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే రవీంద్రన్న నేను ఏమంటున్నా, ఇది గతంలో అంటే అందరూ ఒక్క నిమిషం రవీందర్, ఎందుకంటే రవీందర్ రెడ్డి కూడా వారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను ఆయనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ రాజ్యాంగబద్ధంగా రావాలి. నువ్వు 9th షెడ్యూల్ పెడతావా, 19th షెడ్యూల్ పెడతావా, 20 షెడ్యూల్ పెడతావా, ఇది ప్రజలకు అక్కర్లేనటువంటి అంశం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇవాళ బీసీ సామాజిక వర్గం అంతా కూడా మాకు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చెయ్యి మహాప్రభు అని ఇవాళ ప్రజలు ప్రభువులను వేడుకుంటున్నారు. ప్రభువులు ఏం చేస్తారనేటువంటి విషయంలో ఇలా ప్రజలు ఎదురుస్తున్నారు. దాన్ని మనం అడ్రస్ చేయాలి తప్ప మనం ఈ సాంకేతిక పరమైనటువంటి కారణాలు రుద్ది సాంకేతిక పరమైన విషయాలు చెప్పి వాళ్ళని మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి రాజ్యాంగ మీరు అన్నదాంతో ఏకీభవిస్తూ నేను ఏమంటున్నంటే, మనం ఒక సమాజ హితం కొరకు ఆలోచించే వ్యక్తులుగా ఈ సమాజానికి కూడా వాస్తవాలు చెప్పాలంటున్నా. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ ఇంకా ఎవరైనా మేధావులు అనుకోండి, మహామేధావులు అనుకోండి, ఇప్పుడు ఐహార్ కోయిలా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007 సంవత్సరంలో ఒక తీర్పు ఇచ్చింది. ఏమనిచ్చింది? ఈ 9th షెడ్యూల్ కూడా సమీక్షించవచ్చు, పునఃసమీక్షించవచ్చు అని అన్నది. అంటే ఇంత క్లియర్గా ఇచ్చిందంటే ఎంపారికల్ డేటా షూటబుల్ కానప్పుడు, అంటే ట్రిపుల్ టెస్ట్ లో పాస్ కానప్పుడు మేము ఎప్పుడైనా కూడా దాన్ని మేము సమీక్షిస్తాం, రద్దు చేస్తామని ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పుడు ఇప్పుడు 9th షెడ్యూల్ అయితే బాగుండేదని ఇప్పుడు భ్రమలు కల్పిస్తున్నారు. అంటే అదొక వాదాన్ని కొత్తగా నేను ఇప్పుడు 9th షెడ్యూల్ అయితే బాగుండనే దానికి నేను కూడా కోరుకుంటున్నా. కానీ ఎట్లా బాగుంటది? మీరు ఎంపారికల్ డాటా చేసి ట్రిపుల్ టెస్ట్ లో పాస్ అయ్యే విధంగా చేసి డెడికేషన్ కమిషన్ శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆ నిఘంటువును పబ్లిక్ డెమోల్లో పెట్టి దాని మీద అభ్యంతరాలు స్వీకరించినప్పుడు, అది గణించినప్పుడు అది లెక్కకు వస్తుంది. అయితే దాంట్లో 2007లో స్పష్టమైంది ఏం చెప్పిందంటే 1973 కంటే ముందు వచ్చినటువంటి సీలింగ్ ల్యాండ్ సీలింగ్ చట్టాలు గాని, భూ సంస్కరణ చట్టాలు గాని వాటి జోలికి మేము పోం గాని ఆ తర్వాత వచ్చినటువంటి ఏ చట్టాన్నైనా మేము ఎప్పుడైనా సమీక్షిస్తాం, పునఃసమీక్షిస్తాం, అవసరం అనుకుంటే రద్దు చేస్తామని 9th షెడ్యూల్ లో చెప్పారు. అదే ఇంతవరకు సుప్రీంకోర్టులో నడుస్తుంది, ఇంతవరకు కొట్టేయలేదు. దాన్ని నిలబెట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం యక్ష ప్రయత్నాలు చేస్తూ ప్రతి సంవత్సరం ఎంపారికల్ డాటా ఎప్పటికప్పుడు ఎంపారికల్ డాటా చేస్తూ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు దాని గురించి నేనేమంటున్నా అంటే, దేవిప్రసాద్ అన్న ఒక ఉద్యమకారుడి నుంచి వచ్చిన వ్యక్తి, అతను కూడా అన్ని ఆలోచనతో ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని గాని, ఈ రాజకీయ పార్టీలు గాని ఎంపారికల్ డాటా ఎందుకు ప్రజల ముందు ఉంచవని అడుగుతలేరు. రెండవది ఎంపారికల్ డాటా చేయమని ఎందుకు అడుగుతలేరు. అర్హులైనటువంటి జాబితాను తయారు చేయమని ఎందుకు అడుగుతారు. నేను దానికి ఉదాహరణ చెప్తా. మీరు మహారాష్ట్రలో గోపినాథ్ ముండే గారు వారు ఒక ఎంబీసీ అనేది వర్గీకరణ చేసినందుకు వారు ఆ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయ్యిండు, దేశంలో కేంద్ర మంత్రి అయ్యిండు. ఇప్పుడు వాళ్ళ డాటర్ కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారు, ఏది పంకజా ముండే అనేవారు. ఎందుకు? వాళ్ళను ఎంబీసీగా గుర్తించినందుకు. ఇక్కడ ఏమైంది? బీసీలు అని అంటారు గాని ఆ బీసీలలో ఎవరు నిజంగా ఎవరికి అర్హులు అనేది ఇప్పటి వరకు తెలుస్తలేరు. నేను ఒకటి అడుగుతున్నా, అన్న కూడా ఇది సమాజానికి అన్న కూడా, ఎందుకంటే ఎక్కడైనా చెప్పాల్సినటువంటి ఇటువంటి బాధ్యతాయుతమైన వ్యక్తులు వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడు చూడండి మేడం, 1972లో 73 రాజ్యాంగ సవరణ ద్వారా, ఇది 92లా 1992లా 73 రాజ్యాంగ సవరణ ద్వారా మనకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు వచ్చినాయి. తర్వాత 1993 ఏప్రిల్ 24 నుంచి ఈ స్థానిక సంస్థలలో ఏది పంచాయతీరాజ్ చట్టం వల్ల ఈ బీసీ రిజర్వేషన్లు అమలు అవ్వకుంటూ వచ్చినాయి. ఇప్పటికి 32 సంవత్సరాలు అయింది సుమారు. ఈ 32 సంవత్సరాలలో కూడా ఒక 5-6 కులాలు తప్ప మిగతా 130 కులాలు అసలు అడిగే పెట్టలేదు. వార్డు మెంబర్ 100 కులాల దాకా వార్డు మెంబరే కాలేకపోయినాయి. మరి ఇది ఎంత అన్యాయం?
ఇప్పుడు దీని గురించి అంటే ఈ కోట ఎవరు తీసుకున్నట్టు? ఇప్పుడు ఏమంటే అగ్రకులాలు ముఖ్యమంత్రి కాబట్టి లేదా గతంలో ముఖ్యమంత్రులు కాబట్టి ఈ కోటాను అగ్రకులాలు అన్యాయం చేసి ఇప్పుడు బీసీ కోటలో ఏ అగ్రకులమైన పోగలుగుతారా మేడం? పోలేరు కదా. మరి ఈ అగ్రకుల ఇప్పుడు ఈ వీళ్ళకి సంబంధం లేనటువంటి బీసీ కోటలో మరి వాళ్ళకి అన్యాయం చేసింది ఎవరు? ఇప్పుడు నిజమైనటువంటి ఏదైతే ఎంబీసీలో సంచార జాతిలో ఇప్పటి వరకు 32 సంవత్సరాలైంది, ఇక్కడి వరకు 130 కులాలకు అవకాశం దొరకలేదు. దీని గురించి ఒక్కరు మాట్లాడతలేరు. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇప్పుడు జస్టిస్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాలి కదా, చిరంజీవి గారు మాట్లాడాలి కదా, ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడాలి కదా, రాజకీయ పార్టీలు మాట్లాడాలి కదా, ఉద్యమ సంఘాలు మాట్లాడాలి కదా. అంటే ప్రజలను తప్పుతో పట్టించి భ్రమలు కల్పించి ఇది ఎంత దూరం తీసుకుపోతారు? ఘర్షణ సంఘర్షణ తప్ప సామరస్యంగా ఏదైనా సృజనాత్మక వాతావరణంలో ఫలితాలు వచ్చే విధంగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతాయి? ఎగ్జాక్ట్లీ, మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. జితేందర్ గారు ఏం చెప్తారు? ఇందాక దేవిప్రసాద్ గారు కూడా ఒక పాయింట్ అన్నారు. నిజమే, ఈసారి పంచాయతీ ఎలక్షన్స్ లో బీ ఫార్మ్స్ ఏముండవు, రిజర్వేషన్ల పరంగా వెళ్ళాలి. మరి రవీందర్ గారు చెప్పిన పాయింట్ ప్రకారం కూడా కన్సిడర్ చేస్తే అసలు ఎంపెరికల్ డాటా గురించి ఎందుకు మీరు ఆలోచించలేదు? అండ్ డెడికేషన్ కమిషన్ విషయంలో కూడా మీరు తీసుకొచ్చింది అన్ని తప్పుల తడకలే ఉన్నాయి. అసలు అంటే నెల రోజులు కూడా పట్టలేదు. అసలు అలా ఎలా పాసిబుల్ అయింది? సరే, మీరు తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం అన్నా కూడా వాళ్ళు కొన్ని సంవత్సరాలు హోంవర్క్ చేస్తారు, పకడ్బందీగా వాళ్ళు అన్ని ఎంపెరికల్ డాటాతో సహా అన్ని పెట్టడం వల్ల అదంతా పాసిబుల్ అయింది. మీరు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్న వాళ్ళలాగా మీరు హోంవర్క్ అన్నా చేయాలి కదా. అదే అండి, మాకు చిత్తశుద్ధి ఉందండి. దానికోసమే కదా ఈ రోజు పార్టీలో కూడా ఒక బీసీ నాయకుడిని పిసిసిని చేయగలిగినాము. సరే, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ పరంగా మీరు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మా ప్రశ్న. మా ప్రయత్నము 100% బీసీలకు ఉన్నటువంటి జిత్నా భాగస్వామి ఎంత ఉన్నారో అంత ఇయ్యాలనేది మా రాహుల్ గాంధీ గారి ఒక నినాదం. అది మాకు ఉన్నటువంటి నినాదం. బీసీల మీద ఎంత జనాభా ఉన్నారో అంత ఇయ్యాలనే సంకల్పం ఉంది. దానికి అనుగుణంగానే ఈ రోజు మేము ప్రయత్నం అనేది ఇప్పుడు కులగణన, జనగణన, తర్వాత ఈ కమిషన్లు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి? బీసీల పైన చిత్తశుద్ధి ఉందనే చేస్తున్నాం కదా. ఈ రోజు మరి మన దగ్గర ఉన్నటువంటి బీజేపీ 2 మంత్రులు ఉన్నారు. మరి మంత్రులకైతే కొంత చిత్తశుద్ధి ఉండాలి కదా, రాష్ట్రం మీద ఒక గౌరవం ఉండాలి, రాష్ట్రానికి చేయాలనే సంకల్పం ఉండాలి. వారికి బీజేపీ వాళ్ళకైతే ఏమాత్రం పట్టింపు లేదు. అగర్ వాళ్ళు చేయగలిగితే బీజేపీ వాళ్ళు ముందుకు తీసుకుపోయి దీన్ని మోదీ గారిని ఒప్పించి 9th షెడ్యూల్ పెట్టగలిగితే ఉద్యోగాలు, విద్య విషయంలోనే బెనిఫిట్ అవుతుంది కదండి. బీజేపీ వాళ్ళకైతే జితేంద్ర గారు అక్కడ వాళ్ళు కేంద్ర మంత్రులు ఏదైనా చేయాలన్నా ఫస్ట్ మీరు పెట్టిన డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కరెక్ట్ గా ఉండాలి, అందరి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ తర్వాత ఏమైనా ఉంటే మార్పులు చేర్పులు చేస్తే అప్పుడు మీరు అన్నట్లు కేంద్ర మంత్రుల దాకా వెళ్ళొచ్చు, వాళ్ళు ఏమైనా చేస్తారని చూడొచ్చు. ఫస్ట్ ఈ స్టార్టింగ్ స్టేజ్ లోనే కదా మెయిన్ పడింది బ్రేక్. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు ఇన్ని కమిషన్లు చేయగలిగినటువంటి పార్టీ మాదే కదండి. ఇంతకుముందు ఇట్లాంటి డెడికేషన్ తప్పుల తడకగా ఉందని అంటున్నారు కదా, అంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, మరి రవీంద్ర గారు చెప్పినట్లు ఎంపెరికల్ డాటా తీసుకోలేదు. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు 2 సార్లు సమయం ఇచ్చిండ్రు ప్రజలకు. ఇప్పుడు ఉన్నటువంటి మా నాయకులే చాలా మంది, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా ఇవ్వలేదు. చాలా మంది నాయకులకు మేము చేయాలని చిత్తశుద్ధి లేనప్పుడు ఇంకెక్కడ జరుగుతుందండి ఇది. కాబట్టి మేము 2 సార్లు మాకు అవకాశం ఇచ్చినాం కదా, ఇవ్వలేదని కాదు కదా. మళ్ళీ కులగణన మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ కొన్ని రోజులు ఇచ్చినాం కదా. చేస్తున్నాం, చిత్తశుద్ధితో చేస్తున్నాం. చేయకపోవడం అనేది లేదండి దీంట్లో. తప్పకుండా చేస్తున్నాం. తప్పకుండా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాము. కోర్టులో అడ్డుపడితే ఈ రోజు టికెట్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తారు కదా మీ రోజు ఇప్పుడు మంత్రివర్గంలో ఎందరికి అవకాశం కల్పించినాము, పిసిసి అధ్యక్షులు చేసుకోగలిగినాము. రాబోయే కాలంలో చూస్తారు కదా, ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ గానీ, అదే విధంగా సర్పంచ్ల ఎలక్షన్స్ గానీ ఇస్తాం కదా టికెట్లు. ఎలా గుర్తించబోతున్నారు అనేది మా ప్రశ్న. వెనకబడిన వాళ్ళని ఏ రకంగా గుర్తించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కులాలు వేరు చూడండి, ఇప్పుడు వెనుకబడిన వాళ్ళ కోసం చేసిందే కాంగ్రెస్. 75 సంవత్సరాల ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో వెనుకబడిన జాతులకు చేసిందే గరీబీ హఠావో నినాదం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఒక సంకల్పంతో ఉన్నారు, చేయాలి అన్నట్టుగా. మేము చేయాలనే సంకల్పం ఉందండి. ఎందుకు చేయమండి? మేము అదే ఏ రకంగా గుర్తిస్తారు అనేది నా ప్రశ్న. మీరు వెనకబడిన వర్గాలని ఏ రకంగా గుర్తిస్తారు? కులాలు, అందులోనూ చాలా కులాలు కూడా వెనకబడ్డాయి, వాటిని ఎట్లా గుర్తిస్తారు అనేది ఇందాక రవీందర్ గారి ప్రశ్న. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈ రోజు మంత్రివర్గంలో పదవులు ఇవ్వగలిగినామండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి
ఇప్పుడు ముస్లింస్ అందులో ముస్లింస్ కొంత భాగం 4% ఇందులో బీసీలలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రోజు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినాము, బీసీలో కూడా మంత్రి పదవులు ఇచ్చినాము, పీసీసీని చేసుకున్నాము. రాబోయే కాలంలో ఇప్పుడు సర్పంచులుగా పోటీ చేసే బీసీ వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం, గెలిపించుకుంటాం వాళ్ళని. కోర్టులు అడ్డుపడ్డప్పుడు ఏం చేయలేం కదా, దానికి సంకల్పం చేయాలనే సంకల్పం ఉంది, చిత్తశుద్ధి ఉంది మా ముఖ్యమంత్రి గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ. మేము బీసీలకు ఈ రోజు మేము ప్రూవ్ చేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మంత్రివర్గంలో ఇచ్చినాము, పార్టీ పరంగా ఇచ్చినాము. అదే విధంగా ఈ రోజు రాబోయే కాలంలో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా తప్పకుండా బీసీలకు న్యాయం జరిగేటట్టుగానే ప్రయత్నం చేస్తాం. ఒక నిమిషం అండి, దేవిప్రసాద్ గారు ఏం చెప్తారు? మేము ప్రూవ్ చేసుకున్నాము, మంత్రివర్గంలో ఇచ్చాము, ఎలక్షన్స్ లో ఇచ్చాము, అన్ని రకంగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా మేము ఇస్తామని చెప్పేసి అంటున్నారు. నేనేమంటున్నాండి, సరే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో చేస్తుందని జితేందర్ వాళ్ళు చెప్పడం అదేం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి హామీ అమలు కోసం రకరకాల ప్రయత్నం చేశారు. నేను ఇంతకుముందే చెప్పిన ఏంటంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ లేదనేటువంటి అంశాన్ని చాలా మంది లేవనెత్తారు. కాబట్టి అది ఏమైపోయినా 42% ఎట్లున్నా అది ఏమైపోయినా ఇప్పుడు కేంద్రానికి అది పంపించినాం. కేంద్రం ఏం చేస్తుంది, ఈ గణన మేము యాక్సెప్ట్ చేయమనేటువంటి పద్ధతి మాట్లాడుతుంది. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం తీసుకోవాలి, గణన కావాలి, గణన తర్వాత అవి ఏమైనా మారుస్తారా లేదా మనం వేచి చూడాలి. అసలు ఇవాళ కేంద్రం పాత్ర ఏమైందంటే పూర్తి ప్రేక్షక పాత్ర అయిపోయింది. మీరు ఏమైనా చేసుకోండి, మేము డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప మేము సమస్యలను పరిష్కరించడానికి ముందుకు పోము. మీరు ఏమైనా చేయండి, ఫెడరల్ స్ఫూర్తి లేదు. ఇవాళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో లేదు. ఏ రాష్ట్రాలకు బీఆర్ ఎన్నికలు వస్తే 8 PRC కమిషన్ వస్తుంది, బీఆర్ ఎన్నికలు వస్తే 125 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీలు వస్తాయి. కానీ తెలంగాణ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగం అనేటువంటి విషయం. ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు సరైనటువంటి రీతిలో ఒక లాజికల్ ఎండ్ ఇవ్వాలనేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను ఇలా లాజికల్ గా మిస్ అవుతున్నది. కాబట్టి ఇలా ప్రజలు బీజేపీ మీద కోపం మీద ఉన్నారనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. ఎందుకంటే ఒక భారతదేశంలో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా, సమర్థవంతమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల విషయంలో సరైనటువంటి రీతిలో ఎందుకు ఆలోచించడం లేదనేటువంటి విషయాన్ని ఇలా స్పష్టంగా సరే పార్టీ హామీ ఇచ్చింది. హామీకి ఇచ్చి అందులో ఉన్నటువంటి అనేక సమస్యలు ఇంపారికల్ డాటా విషయంలో కావచ్చు, ట్రిబులిటీ ఇవన్నీ ఉన్నాయండి. వీటి విషయంలో ఎప్పుడైనా వాటిని సరి చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలేదు. ఇలా బీజేపీ రవీంద్ర గారు అన్నట్టు నిజమే, 9th షెడ్యూల్లో చేర్చిన ప్రతి అంశం కూడా సమీక్షకు వస్తుంది, సమీక్ష చేయాల్సిందే. కానీ దీనికి ఎట్లా ఎండిస్తాం? నేను ఇలా బీసీల వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు, ఇలా మాకు 42% కావాలని కోరుకుంటున్నారు. నిజంగానే చాలా ఇలా ఓసీలలో కొన్ని వర్గాలు ఎట్లా రాజ్యాధికారం చేస్తున్నాయో బీసీలలో కూడా కొన్ని వర్గాలు డెఫినెట్ గా ముందులో ఉన్నాయి. ఓసీలలో కూడా అసలే రానటువంటి సెక్షన్స్ కూడా ఉండొచ్చు, బీసీలలో కూడా చాలా ఉన్నాయి. నేను చెప్పిన కదా, అనేక పేర్లు ఉచ్చరించడానికి కూడా ఒక్కొక్కసారి మనకే సిగ్గైతుందండి. ఏం పేరు ఆ కులం పేరు? నిజంగా మనం మాట్లాడలేము. ఈ మీడియాలలో కొందరు మాట్లాడొచ్చు, అవి గజిట్ లో కూడా రూపొందిస్తారు, అవి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు వాళ్ళకు ఫలానా కులం అని చెప్పి. నిజంగానే వీటికి సిగ్గుపడాలి, అందరూ కూడా ఆలోచించాలండి. ఇది ఒక తప్పు, ఫలానా ఆయన దీనికి దోషి అని చెప్పేదానికంటే కూడా ఇలా డెఫినెట్ గా ఈ విషయంలో బీజేపీ పక్కకు పోయింది. ఇక బీజేపీ పక్కకు పోయి గతంలో మీరెంత. నేను స్టేట్ అవేగా కాంగ్రెస్ పార్టీకి చేసే క్వశ్చన్ ఏంటంటే, నిజంగానే 42% రాజ్యాంగ సవరణలో మీరు ఏదో చేస్తున్నారు, కాలేదు. కానీ మీరు 42% సివిల్ కాంట్రాక్ట్ లో మరి రిజర్వేషన్ ఇస్తామన్నారు కదా, దానికి ఏ న్యాయస్థానాలు అడ్డు రావు కదా. 42% సివిల్ కాంట్రాక్ట్ లో కానీ మిగతా వాటిలో కానీ రిజర్వేషన్ ఇస్తామన్నారు. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెడతామన్నారు. ఇవి అంటే చేయగలిగిన అన్ని చేసి చేయలేని సందర్భంలో ఇటువంటి సాకులు చెప్తే సమాజం ఒప్పుకుంటుందండి. కానీ చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా, చేతిలో ఉన్నాయి చెయ్యకుండా, మిగతా విషయాల మీద నిందలు మోపి బండరాలను మోపితే డెఫినెట్ గా ఇస్మే కుచ్ కాలా హై అనేటువంటి విషయాన్ని ఇలా తెలంగాణ బీసీలు గమనిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయితే వస్తున్నాయి. 3,000 కోట్లు. కొందరు బీసీ నాయకులు ఏమంటున్నారంటే 3,000 కోట్లు అయినా పర్వాలేదు, 2,80,000 కోట్లు అప్పు తెచ్చిన రేవంత్ రెడ్డి 3,000 కోట్ల కోసం ఈ సర్పంచ్ ఎన్నికలు ఎందుకు తొందర పెడుతున్నాడు? ఇంకా ఈ 3,000 కోట్లైనా
ఇది బీసీలకు సంబంధించినటువంటి ఒక ఆత్మగౌరవ పోరాటం. 3,000 కోట్లకు దీన్ని మీరు లింక్ చేస్తారా అనేటువంటి పద్ధతిలో అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే ఈ ప్రశ్నకు లాజికల్ ఎండ్ కావాలంటే డెఫినెట్ గా కేంద్రం మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ రూపొంది రాజ్యాంగబద్ధంగా తెచ్చుకోవాలి. అది 9th షెడ్యూల్లో పెట్టి తెస్తామా, రాజ్యాంగ సవరణ చేసి తెస్తామా, ఏం చేసి తెస్తామా అనేటువంటి విషయంలో నువ్వెంతో నాకంతంటే 56 కావాలంటారు. ఇక మన రిజర్వేషన్ ఎందుకంటే కులం పేరు మీద ఈయనకు 56, ఈయనకు 2, ఈయనకు 3, ఈయనకు 4, ఈయనకు 5 ఇచ్చేస్తారు. న్యాయమని మరి ఎట్లా? ఇది కూడా ఆలోచించాలి కదా. జితేందర్ గారు నేను ఒక్కటి చూడండి. జితేందర్ 1 minute ప్లీజ్. నేను ఏమంటున్నా, ఇప్పుడు చాలా మంది ఎస్సీలో కావచ్చు బీసీలో కావచ్చు మిలియన్ కుబేర్లు ఉన్నారండి. వాళ్లకు ఈ క్రిమిలేయర్ కూడా వర్తించకుండా ఇలా అన్ని రిజర్వేషన్లు పొందుతున్నారు. ఎందుకండి ఇలా అట్టడుగున్నటువంటి వారికి సరైనటువంటి ఫలితాలు అందకుండా వీటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆ జాతిలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు కదా. వీటికి సంబంధించినటువంటి ఒక చర్చ జరగాలండి. ఇప్పటికైనా చర్చ జరగడం అవసరం. జరిగి అందరికీ సమానమైనటువంటి దయప్రసాద్ గారు మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట. జితేందర్ గారు ఏంటి మీ సబ్మిషన్? ఒకటండి, ఇప్పుడు బీజేపీకి చిత్తశుద్ధి లేదండి బీసీల పట్ల. ఇప్పుడు ఎంబీసీ రిజర్వేషన్ వచ్చే వరకేమో పార్లమెంట్ లో ఆగ మేఘాల మీద ఎంబీసీ రిజర్వేషన్ ఇస్తారు 10%. 50% దాటి ఇచ్చింది కదండి. 10% ఎవరిని అడిగి ఇచ్చిండ్రండి ఆ రోజు? ఎంతమంది అడిగిరంటే? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది, అప్పుడు మన రవీంద్ర అన్న అట్లాంటి వాళ్ళు అడిగిరు కొంతమంది తప్ప. ఎంత పెద్ద యుద్ధమాలు జరిగినాయి, ఏం చేసిండ్రు, ఏ రాష్ట్రాలు చేసిండ్రండి. ఎంత దందవైకారండి కేంద్రంలో. వీళ్ళకు బుద్ధి లేదా? ఉన్నటువంటి 2 మంత్రులు ఉన్నారు ఈడ, పొద్దున్న లేస్తే అరుచుకుంటా కూర్చుంటారు. రాష్ట్రం మీద ప్రేమ లేదు. రాష్ట్రంలో ఈ విధంగా బీసీలు అడుగుతున్నారు. రాష్ట్రం దేశంలో మా ప్రభుత్వం ఉంది, మోడీ గారు మెప్పిస్తాం అనేది చెప్తున్న పాయింట్ కి నేను అంగీకరిస్తా. సరే, అక్కడ దానికి మించి 50% కి మించి 10% ఇచ్చారంటే వాళ్ళు ఒప్పించుకున్నారా, వాళ్ళ పాటలు వాళ్ళు పడ్డారా అనేది పక్కన పెడితే మీరేం చేస్తారు ఇప్పుడు? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రుల పైన డిపెండ్ అవుతుందా? మీరు అంటున్నారు 2 మంత్రులు ఉన్నారు, ఏం చేస్తారని అంటే ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మా అమిత్ షా గారు మీటింగ్ పెట్టి మేము రిజర్వేషన్ ఇవ్వమని చెప్తారు. మరి ఎంబీసీల కోసం 10% ఎట్లా ఇచ్చిండ్రండి? ఎవరు ఇమ్మన్నారండి? ఎన్ని పోరాటాలు జరిగినా, ఏ రాష్ట్రాలు చేసినా, ఏ రాష్ట్రం అడిగిందని ఇచ్చిండ్రండి? ఒక్క నిమిషం ఈ పాయింట్ రవీందర్ గారు ఇప్పుడు ఎన్ని పోరాటాలు చేసిండ్రు ఈ రాష్ట్రంలో, ఎన్ని ఉద్యమాలు జరిగినాయి, ఎంత జరిగింది? ఎంబీసీలలో కూడా ఉన్నారు, మనం కాదనట్లేదు. వాళ్ళకి ఎంబీసీలలో జితేందర్ సోదరుడికి నేను సమానం. హలో, ఒక్క నిమిషం. చాలా మందికి మీరు చెప్పిన పాయింట్ క్లారిటీ ఇస్తా. అసలు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే, సామాజిక వెనుకబాటు మీద ఇచ్చే రిజర్వేషన్లు కులపరమైన రిజర్వేషన్లు అంటారు. తర్వాత ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, బీసీలకు గాని ఇచ్చిన రిజర్వేషన్లు కులపరమైన రిజర్వేషన్లు. తర్వాత వారన్నా ఈబీసీ గాని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆర్థిక వెనుకబాటు మీద ఇచ్చిన రిజర్వేషన్లు. ఆర్టికల్ 16(6) అది స్పష్టంగా పేర్కొన్నారు. పేర్కోవడంతో పాటు ఉభయ సభల పార్లమెంట్ లో పెట్టారు. 103 రాజ్యాంగ సవరణ చేశారు. తర్వాత దాని మీద కూడా అనేక వాద్యాలు నడిచినాయి సుప్రీంకోర్టులో. 100కు పైచీలు వేసారు. అయినప్పటికీ కూడా అక్కడ ఏం చెప్పారంటే, ఇదంతా అంశం ఇందిరా సహాని కేసుతో సహా అన్ని కేసులు కూడా అక్కడ చర్చకు వచ్చినప్పుడు ఇది కులాల ప్రాతిపదిక మీద ఇచ్చిన రిజర్వేషన్లు కావు, ఆర్థిక వెనుకబాటు మీద ఇచ్చినటువంటి రిజర్వేషన్లు. ఇవి సమంజసమే. ఈ వర్గాలలో కూడా ఈ అన్యాయం జరుగుతున్నది. ఈ వర్గాలను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సంక్షేమ రాజ్యం మీద, ఈ ప్రభుత్వాల మీద ఉందని నొక్కి రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈబీఎస్ వర్గానికి సంబంధించి డేటా తీస్తే వీళ్ళకి కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది అనేది మీ పాయింట్. అంటే ఆర్థిక వెనుకబాటు, నాటు కులాలు కాదు, కులాలు అనేది ఒక సీలింగ్ ఉంది. అయితే ఈ వర్గాలకు కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది నెంబర్ 1 పాయింట్. ఇంకోటి సోదరుడు చెప్పిండు ఏ ఉద్యమాలు జరిగినాయి. నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో 1104 సభలు చేసిన నేనే. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా గానీ, సుందరయ్య పార్క్ దగ్గర ర్యాలీ గానీ, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం గానీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో యజ్ఞం గానీ, తర్వాత ఎక్కని గడపలేదు, తొక్కని మెట్టు లేదు. తర్వాత ఢిల్లీలో కూడా పార్లమెంట్ ముందర అనేక
పోరాటాలు చేయడం జరిగింది. ఆనాడు నేను చేసినటువంటి పోరాటం వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 ఉద్యమాలు నడిచినాయి మేడం ఆ రోజు. 1 బీసీ ఉద్యమం రిజర్వేషన్ల పెంపు మీద, 2 ఎంఆర్పీఎస్ ఉద్యమం వర్గీకరణ మీద, 3 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఒక వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డిగా నేను ఉద్యమం చేపట్టిన. ఈ 3 ఉద్యమాలు కూడా మేము ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరికో హక్కుల కొరకు ఒకరు మేము పోరాటం చేస్తూ కలిసి పోరాటం చేసినాం. మాతో పాటు మాకు అన్ని రాజకీయ పార్టీలు కానీ, అన్ని కుల సంఘాలు కానీ, అన్ని ప్రజా సంఘాలు కానీ ఆనాడు మద్దతు ఇచ్చినాయి. అంటే బీసీల మద్దతు, బీసీ సంఘాల మద్దతు, దళిత సంఘాల మద్దతుతోటే మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయని నేను ఈ వేదిక ఇంతకుముందు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక బీసీ సంఘాలే కాదు, ఆనాడు గద్దర్ గారు కూడా మేము ఇట్లా ఈ అగ్రవర్ణ పేదల్లో ఇట్లా అన్యాయం జరుగుతున్నది, వీళ్ళకి హాస్టల్ లేవు, స్కాలర్షిప్ లేవు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, స్టడీ సర్కిల్ లేవు, కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, ఒక మంత్రిత్వ శాఖ లేదు, అసలు ప్రతిభున్నోనికి ఒక స్టడీ సర్కిల్ లేదు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఎఫ్ఎస్ ఉంటే ప్రతిభ ఉన్నప్పటికి కూడా కులం అనేది అడ్డుగోడగా మారింది. అగ్రకులం అనే ముసుగు దొడుతూ అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు అందకుండా చేస్తున్నారని గద్దర్ను మేము ఆశ్రయిస్తే మేడం, ఆ రోజు గద్దర్ గారు కూడా అన్నారు, ఏమన్నారంటే నేను ఎంతో మంది పోరాటాలను చూసినా రాజకీయంగా ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని, ఇంకో మంత్రి కావాలని వస్తారు కానీ నీ ఉద్యమం అగ్రవర్ణ పేదల ఉద్యమం కాబట్టి మీ ఉద్యమానికి నేను గజ్జె కడతానే ఆనాడు గజ్జె కడతాడు. ఆ గజ్జె కడతన్న గద్దర్ అని అన్ని పేపర్లలో పతాక శీర్షికలు వచ్చి ఆయన మన వెంట ప్రయాణం చేసిండు. మీరు అన్నదానికి నేను ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మేము ఉద్యమం చేసినాం. మా ఉద్యమాన్ని గుర్తించే ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సెంట్రల్ ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఎస్ఆర్ సిన్హాను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తారు. ఒక్క నిమిషం ఎస్ఆర్ సిన్హాను ఏర్పాటు చేసి ఎస్ఆర్ సిన్హా కూడా ఆల్ ఇండియా లెవెల్ మొత్తం తిరిగి మొత్తం అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఎస్ఆర్ సిన్హా నివేదిక ఇచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు, బిల్లు తయారు చేసింది. జితేందర్ సోదరుడు కాంగ్రెస్ వాది. నేనేమంటున్నట్టే ఈ బిల్లు తయారు చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఆనాడు సోనియా గాంధీ చైర్పర్సన్, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. వారు ఆ రోజు ముకుల్ వాసిక్ సోషల్ జస్టిస్ మినిస్టర్, లా మినిస్టర్ వీరప్ప మొయిలీ, నాయన్ బ్రహ్మణులు, తర్వాత అదే విధంగా ఇక్కడ పురంధేశ్వరి కేంద్ర మంత్రి. కోట్లు కొట్టేస్తే తెచ్చిండు కదా, మళ్ళా కోట్లు కొట్టేలే, జితేందర్ భాయ్ కోట్లు కొట్టేలే. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది సుప్రీంకోర్టే కదా మేడం. అది సుప్రీంకోర్టులో తుది తీర్పు ఇచ్చింది. ఎక్కడ కోట్లు కొట్టేలే, ఎక్కడ కోట్లు కొట్టేయలేదు. కాకపోతే ఢిల్లీ కేంద్రంలో 2019 అమలుకు వస్తే ఇక్కడ కేసీఆర్ గారు 2021 అమలుకు చేసిండు. అది కూడా మేము ఒత్తిడి చేసిన మేరకు 2 సంవత్సరాల కాలం తీసుకొని చేసిండు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది కులపరమైన రిజర్వేషన్లు కాదు. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నంటే జీ న్యూస్ ద్వారా ఏ రిజర్వేషన్లు అయినా అరువులకు అందాలే. ఎవరైతే క్రిమిలేయర్ పాటించరో వాళ్ళను వైదొలిగించాలి. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లు కానీ ఒకసారి రిజర్వేషన్లు పొందినటువంటి వాళ్ళు, ఒకసారి అభివృద్ధి చెందినటువంటి కుటుంబం, ఆ కుటుంబాన్ని వైదొలిగించాల్సిన అవసరం ఉంది. అప్పుడే రాష్ట్ర సమగ్రత జరుగుతుంది, దేశ సమగ్రత జరుగుతుంది, కులతత్వం పోతుంది, సమానత్వం వస్తుంది, అంబేద్కర్ ఆశయం నెరవేరుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆనాడు మేము ఉద్యమాలు చేసినప్పుడు ఈ కుల సంఘర్షణలు లేవు మేడం. ఈనాడు నీ కులం ఇది, నా కులం ఇది అంటే కులాంతర వివాహాలు ఇదివరకు జరిగినాయి మేడం. పేగు బంధం తెంచుకొని కులాంతర వివాహాలు జరిగినాయి, రక్త బంధం తెంచుకొని కులాంతర వివాహాలు జరిగినాయి. ఎందుకు? మానవ బంధం, సంబంధం కొరకు జరిగినాయి. ఈ రోజు మనం మాట్లాడుకునే చర్చ ఎంత దూరం పోయింది. 79 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాడు నీ కులం ఇది, నా కులం ఇది అని మనం ఈ విద్వేషాలతోటి ఈ విధంగా దూరం అయితే మనం అంబేద్కర్ ఆశయం ఎట్ట నెరవేర్చినట్టు, అంబేద్కర్ స్ఫూర్తి ఎట్ట నెరవేర్చినట్టు రాజకీయ పార్టీలు అంటే ఓట్ల కొరకు కొంగ జపం చేస్తాయి. మనలాంటి సమాజ పరివర్తన. నేను అదే దేవిప్రసాద్ అన్న గారికి చెప్తున్నా, ఇది వాస్తవాలు సమాజానికి చెప్పాలి. ఇటువంటి మనం ఉద్యమకారులు, చరిత్ర నిర్మించే వ్యక్తులు వాస్తవాలు సమాజం తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. రవీందర్ గారు, జితేందర్ గారిని మళ్ళీ వస్తాను. దేవిప్రసాద్ గారు, సో ఏం చెప్తారు? రవీందర్ గారి మాటలకు మీరు ఏకీభవిస్తున్నారా? నేనేమంటున్నాండి, దేశంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు పొందాలి అనేటువంటి అంశంలో ఎవరికి అంటే విభేదాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. నిజంగానే రవీందర్ రెడ్డి గారు అన్నట్టు ఇవాళ అనేక సమస్యల్ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత పాలకులకు ఉందనేటువంటి అంశం వాస్తవం. అయితే అణగారిన ఈ సామాజిక రిజర్వేషన్లకు సంబంధించి, ఎందుకంటే సామాజికంగా అనగదొక్కబడి ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి పద్ధతిలో
కొన్ని వర్గాలను విపరీతమైనటువంటి అన్ని రకాల దోపిడీ, అటు రాజకీయ పరమైన దోపిడీ, ఆర్థిక పరమైన దోపిడీ, వారికి సంబంధించినటువంటి అనేక దోపిడీలు జరిగినటువంటి విషయం మీద ఇక్కడ అనేక సామాజిక ఉద్యమాలు వచ్చినాయండి. ఉత్తగా సామాజిక ఉద్యమాలు రాలేదు. తెలంగాణలో గాని దేశవ్యాప్తంగా గాని అనేక సామాజిక ఉద్యమాలు వచ్చినాయి. ఈ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, లేకుంటే ఒక మనిషి ఒకరు దోచుకున్నటువంటి ఒక సమాజం కోసం అనేకం వచ్చినాయి. ఈ వచ్చినటువంటి సందర్భంగా ఇవాళ చైతన్యవంతమైనటువంటి అటు బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఓసీల్లో ఉండేటువంటి వెనుకబడిన తరం కావచ్చు. ఎందుకంటే ఓసీలు రిజర్వేషన్ అడుగుతున్నది ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద. ఓసీలకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీసా దాని మీద, అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి క్రమంలోగా వచ్చినటువంటి అంశాలు. కాబట్టి బీసీల రిజర్వేషన్ అనేది ఇవాళ డెఫినెట్ గా దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉందండి. ఇవాళ నేను మొదలే చెప్పిన, ఇది ఒక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి తగవు కాదు. ఇది ఈ సమస్య ఇవాళ లేవనెత్తడం. మండల్ కమిషన్ వ్యతిరేకంగా అంత పెద్ద ఉద్యమం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం పాత్ర వహించిందో మనం అందరం కూడా చూసినాం. ఆయా సందర్భాల్లో ఆయా పార్టీలు వ్యవహరించేటువంటి విషయాల వల్ల ఈ సమస్య ఇప్పటి వరకు కూడా సరైనటువంటి రీతిలో అడ్రస్ కాలేదు. ఇప్పుడు అడ్రస్ కావాల్సినటువంటి అవసరం ఉందండి. ఇలా గొంతులు పెగులుతా ఉన్నాయి, చైతన్యవంతం అవుతా ఉన్నారు. ఈ దేశంలో పౌరులుగా పుట్టినటువంటి మాకు రాజ్యాంగంలో మాకు రావాల్సినటువంటి హక్కులు రావాలని ఇలా మానవ హక్కుల కోసం, పౌర హక్కుల కోసం, తమ జీవించే హక్కు కోసం, తమ బతుకు తెరువు కోసం ఇవాళ అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ సమస్యలు పరిష్కరించకుంటే డెఫినెట్ గా ఇవి ఇంకొక రూపం తీసుకునేటువంటి అవకాశం ఉంటది. రాజ్యాంగ పరంగా తలెత్తినటువంటి అంశాలని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇలా పాలకుల మీద ఉంటది, పాలకులు ఎవరైనా. కాబట్టి అది ఒకవేళ రాజ్యాంగబద్ధంగా నువ్వు పరిష్కరించకుంటే అది ఏ వైపు తగ్గు తీసుకుంటుందో మనం అనేక సందర్భాల్లో చూసాం. రైతులకు సంబంధించినటువంటి సమస్యలు సకాలంలో పరిష్కరించకుంటే ఢిల్లీలో ఏం జరిగిందో మనం చూసాం. చివరికి చట్టాల్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా అట్లా అనేక విషయాలు ఇలా ఎస్టీలలో కూడా మాకు సరైనటువంటి న్యాయం జరగడం లేదని ఆదివాసీలు గొంతెత్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇలా దళితులలో ఏబిసిడి వర్గీకరణ కోసం కృష్ణ మాదిక్ గారు ఎంత ఫైట్ చేసిండ్రో చివరికి సుప్రీంకోర్టు ద్వారా ఇలా అమలు చేసుకునేటువంటి ప్రయత్నం ఎట్లా జరిగిందో మనం అందరం కూడా చూసాం. కాబట్టి ఈ లేవబడుతున్నటువంటి సామాజిక సమస్యలకి ఎప్పటికప్పుడు ఆ సమస్య చిత్తుతో పనిచేస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. ఆ చిత్తశుద్ధి కోసం ఇవాళ అవసరమైతే మీరు రాజ్యాంగ సవరణ చేయండి, లేకుంటే ఇంకొక పద్ధతిలో చేయండి. కానీ ఆ సామాజిక న్యాయం కోసం గొంతెత్తుతున్నటువంటి సామాజిక శక్తుల పట్ల మీరు సరైనటువంటి రీతిలో వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే అండి, జితేందర్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటండి? ఒకటండి, మేము రాష్ట్ర ప్రభుత్వం మాకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది. మేము మా ముఖ్యమంత్రి గారు ఒక అగ్రవర్ణాల నాయకుడైనా కూడా బీసీల పట్ల ఆయనకు చాలా చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నట్టుగా పోతున్నాము. రేపు అధిగమిస్తాము దీన్ని. రాబోయే కాలంలో అయినా సరే, ఇప్పుడైనా సరే, రాబోయే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో అయినా సరే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో సరే మేము ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. అందుకే ఇప్పుడు మంత్రివర్గంలో ఇచ్చినాము, పీసీసీని ఇచ్చుకున్నాము. రేపు రాబోయే కాలంలో సర్పంచులు ఎక్కడైతే బీసీస్ మరి పోటీ చేస్తారో మాకు వాళ్ళకు ప్రోత్సహిస్తాము, వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాము. బీసీలకు 100% న్యాయం చేయడానికి మా ప్రయత్నం తప్పక ఉంటుందని ఈ కార్యక్రమంగా చెప్తున్నాను. ఓకే అండి, ఫైనల్ గా రవీందర్ గారు మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు మేడం ఒకటే, ఇప్పుడు గ్రామాభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, దేశాభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందే. ఎందుకంటే 3,000 కోట్లు అంటే చాలా, ఇది ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలు జరిపి తీరాల్సిందే. ప్రభుత్వం కూడా గానీ భేషజాలాలకు పోవడానికి వీల్లేదు, పట్టింపులు పంతాలకు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్తు, డబ్బు లేకుంటే ఏ కార్యక్రమం కూడా ముందు అడుగు వేయదు. నెంబర్ 1. ఇక రిజర్వేషన్ల అంశానికి వస్తే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మేము ఎప్పుడు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కానీ అనైతికంగా, అధర్మంగా, అశాస్త్రీయంగా రిజర్వేషన్లు ఉండొద్దు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగించాలి. అరువులకే రిజర్వేషన్లు అందజేయాలి. ఉన్నోళ్లు ఆర్థికంగా అభివృద్ధి చెందిన కుటుంబాలు గాని, కులాలు గాని ఆ రిజర్వేషన్ల జాబితా నుంచి వైదొలగాలి.
ఎవరైతే శాస్త్రబద్ధంగా ఎవరైతే అర్హులో వాళ్ళకే రిజర్వేషన్ ఫలాలు పొందాలి. ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలి. ఈ అంబేద్కర్ ఆశయానికి మనం తూట్లు పడకుండా ఈ సమానత్వం రావాలంటే, కులతత్వం పోవాలంటే ఈ దిశగా ప్రయాణం చేసినప్పుడే ఉన్నోడు లేనోడు రెండే కులాలు ఉంటాయి. ఆ ప్రక్రియ కొనసాగాలనేది నా హితవు మేడం. రైట్ అండి. నేను ఒక్కటి రవీంద్ర రెడ్డి గారికి చేసే సూచన ఏంటంటే, డెఫినెట్ గా వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు పోరాడతారు. అందులో సామాజిక న్యాయం ఏ మేరకు ఉంది ఏంది అనేటువంటి విషయాన్ని డెఫినెట్ గా చర్చించాల్సి. కానీ ఇతరులు గొంతులు లేవనెత్తున్నటువంటి సందర్భంలో వాటికి సంబంధించినటువంటి అంశాల పట్ల సానుకూల వైఖరిని మనం ప్రదర్శించాలి తప్ప, అది సానుకూల వైఖరి లేకుండా రిజర్వేషన్ల విషయం మీద ఒక గందరగోళ పరిచే పద్ధతిలో ఇతర పాలకులు చేస్తున్నటువంటి వాటిని మనం సీరియస్ గా ఖండించాల్సి. 100% వాస్తవాలు నేను రవీంద్ర రెడ్డి గారికి నేను కూడా మీతో ఏకీభవిస్తున్నా. ఇది 100% ఇది యథార్థం మీదనే నడవాలి, యథార్థం మీదనే పోవాలి. ఎస్, మీరు అన్నట్లుగా ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటే అందరికి కూడా సుముఖంగా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తమే వచ్చే నెల 11, 14, 17 ఎలక్షన్ నిర్వహించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ నెల 25 ఇంకా 2-3 రోజులే ఉంది. ఈ లోపు స్కెడ్యూల్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది కాబట్టి ఎన్నికల సంఘం మరి ఆ దిశగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. రిజర్వేషన్ పరంగా ఏ రకంగా కేటాయిస్తారు, ఏ రకంగా వెనుకబడిన వర్గాలను ఏ రకంగా గుర్తిస్తారు, ఏ రకంగా ఇస్తారనేది కూడా వేచి చూడాల్సిందే. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.